2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు కూడా అంటే గోల్డ్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ తెలుసుకొని అంటే ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అన్న విషయాల మీద అవేర్నెస్ వాళ్ళకు వచ్చింది అని అనుకుంటున్నాం. అండ్ అందులో భాగంగానే ఎస్పెషల్లీ సండే వచ్చింది అంటే చాలు వీక్ కంప్లీట్గా అంటే మండే రోజు ఎలా ఉంది, ట్యూస్డే ఎలా ఉంది, అందులో గోల్డ్లో వచ్చిన చేంజెస్ ఏంటి, దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలా వద్దా అనే దానికోసం ఈ సండే స్పెషల్ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు ఈ సండే స్పెషల్ ఎపిసోడ్లో గోల్డ్ గురించి మీరు ఇచ్చే లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? మన వీడియోస్ చూసి ఎడ్యుకేట్ అయ్యి గత 2-3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ గోల్డ్ జర్నీలో మనతో పాటు భాగస్వాములయ్యారు మన ప్రేక్షకులు. అండ్ ఇందులో ఎంతమంది అయితే స్మార్ట్గా ఒక పద్ధతిలో పెట్టుబడి పెట్టేసేసి ఎంతోమంది మన వీడియోస్ని సీరియస్గా తీసుకొని కాల్స్ కూడా చేశారు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక చిన్న ఫ్రాగ్మెంటెడ్ ఫ్యాషన్లో స్టార్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తులం బంగారం కొనాలి అనుకుంటే ఒక 3 years బ్యాక్ మనం చూసుకుంటే శిరీష దాదాపు 70,000 80,000 ఆ రేంజెస్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు 1,11,000 పైకి వెళ్ళిపోయింది బంగారం. అంటే అప్పుడు కూడా చాలామంది అబ్బో 70,000 అమ్మో 80,000 అని చెప్పేసి ఎంతోమంది ఇబ్బంది పాలయ్యారు కదా. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మన వీడియోస్ చూసిన మొట్టమొదటిసారి నుంచే బిగినింగ్ నుంచే చాలామంది చిన్న చిన్న పెట్టుబడులు అనేది పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కోసం కానివ్వండి, గోల్డ్ కోసమే మ్యూచువల్ ఫండ్లో కానివ్వండి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఈక్విటీ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, చాలా మంచి రిటర్న్స్ రావడం వల్ల అందరూ కూడా 70,000-80,000లో ఉన్న ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కున్న గోల్డ్ కాస్త వాళ్ళందరికీ అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో చాలామందికి అవసరం వచ్చేసి పెళ్లి కోసం కానివ్వండి, పండగల కోసం కానివ్వండి, ఆర్ నగలు కొనాలి పిల్లల కోసం అని చెప్పేసి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అప్పుడు తక్కువ రేట్లో పెట్టిన పెట్టుబడి కాస్త ఈ 3 yearsలో ఒక మంచి రిటర్న్ అనేది ఇచ్చింది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లోనే మనం చూసుకుంటే బంగారం మీకు 30% రిటర్న్స్ ఇచ్చింది. 30%. ఇట్స్ లైక్ అన్బిలీవబుల్, ఒక కళ నిజమైనట్టే. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పాలు అవ్వట్లేదు. 1,11,000 ఉండనివ్వండి సార్, నేను ఎప్పుడో పెట్టుబడి పెట్టాగా, సో నాకు మాత్రం అది ఈ రోజు ఈ రేట్లో కొన్నా కానీ నాకు మాత్రం 70,000-80,000కే వచ్చినట్లు. సో కాబట్టి అదొక్కటే కాకుండా మీరు 70,000-80,000లో పెట్టిన మీ పెట్టుబడి కాస్త మీకు ఒక రాబడి కూడా తెచ్చిపెట్టింది. కాబట్టి మీరు ఈ రోజున ఒక 10 తులాలకి బదులు 20 తులాలు కొనుక్కోవచ్చు. బికాజ్ యూఆర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ అ రిటర్న్. కాబట్టి సో మన వీడియోస్ మెయిన్ ఫోకస్ ఏంటంటే, మోటివ్ ఏంటంటే ఎడ్యుకేట్ చేయడం, మిమ్మల్ని ఎంపవర్ చేయాలి. మీకు అలాంటి నాలెడ్జ్ మనము వీకెండ్ అనాలిసిస్లో కానివ్వండి, మండే టు ఫ్రైడే డైలీ రెగ్యులర్ వీడియోస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మీరు ఎంత నేర్చుకున్నా తక్కువే. సో కాబట్టి మీరు అందులోనే భాగంగా ఎవరెవరైతే సీరియస్ వ్యూవర్స్ ఉన్నారో, అది 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 10 లక్షల మంది ఉన్నారా, ఎందుకంటే మన సుమన్ టీవీ నెట్వర్క్లో దాదాపు 150 ఛానల్స్లో ఎన్ని ఛానల్స్లో ఎంతోమంది చూస్తున్నారు గోల్డ్ వీడియోస్. బట్ వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాఫిట్లో ఉన్నారు, బెనిఫిట్లో ఉన్నారు. నేను అందరికీ చెప్తున్నాను, ఈ హ్యాపీ నవరాత్రాస్తో పాటు హ్యాపీ ప్రాఫిట్ అని కూడా చెప్తాను నేను. సో ఇలాగే ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక బుక్ మెయింటైన్ చేయండి. నేను ఏ సంవత్సరం ముందే అయితే ఈ ఎపిసోడ్ చూడడం మొదలు పెట్టానో, ఏ నాలెడ్జ్ అయితే ఇక్కడ పంచుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు బుక్లో రాసుకుంటే మీరు మర్చిపోయినా కానీ అది బుక్లో ఉంటుంది. ఇట్ విల్ బి హ్యాండీ అనమాట. సో మీరు అవి కూడా అందరితో షేర్ చేసుకోవచ్చు, నాతో కూడా షేర్ చేయండి. ఐ విల్ ఆల్సో బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో దట్ అక్కడ చూసిన తర్వాత ఆ వీడియో టైంలో నేను ఎంత బంగారం కొనుక్కున్నాను, తులం కొన్నానా, గ్రామ్ కొన్నానా, ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొన్నానా, అవన్నీ కూడా రాసుకుంటూ పోతే ఏమవుతుందంటే యూ విల్ బీ ఇన్ బెనిఫిట్ అనమాట. సో ఈ రోజు కూడా ఈ సండే బంపర్ అనాలిసిస్లో మండే నుంచి నవరాత్రాస్ ఉన్నాయి కాబట్టి సో మంచిగా మీకు ఉపయోగపడే నాలెడ్జ్, అండ్ దాంతోపాటే ప్రపంచం అంతట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బంగారం గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫియర్ అండ్ గ్రీడ్లో తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక సంవత్సరం ముందు ఎంత ఉండింది అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 1,10,666 రూపాయలు. సో అలాగే మీరు చూసుకుంటే సేమ్ అదే ఆల్ టైమ్ హైలో ఉంది. 6 నెలల ముందు కానివ్వండి, 3 నెలల ముందు కానివ్వండి, నెల ముందు కానివ్వండి. సో అంటే ఇక్కడ హయ్యెస్ట్ ప్రైస్ అనేది చెప్పేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒకవేళ మీరు లో చూసుకుంటే లోయెస్ట్ ప్రైస్ సంవత్సరం ముందు 73,000. 73,000 నుంచి 1,11,000 అంటే 40,000 రూపాయలు పెరిగిందండి. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ లైక్ మోర్ దెన్ 20 to 30% కైండ్ ఆఫ్ అ జర్నీ.
ఇంత మంచి ప్రాఫిట్ మీకు వచ్చిన దాంట్లో ఇన్స్ట్రుమెంట్లో మీరు పెట్టుబడి పెట్టకపోతే ఇంకెక్కడ పెడతారండి? డోంట్ బై ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఫోన్స్ కానివ్వండి, కైండ్ ఆఫ్ ల్యాప్టాప్స్ కానివ్వండి, అనవసరమైన ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ముఖ్యమైన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాక అప్పుడు మీ దగ్గర వేస్ట్ ఖర్చులకు డబ్బులు ఉంటేనే చేసుకోండి. నౌ లుకింగ్ అట్ దిస్ చేంజ్ ప్రకారం చూసుకుంటే 1 year ముందు 31st December 2024లో 88,497కి క్లోజ్ అయింది. అంటే ఈ సంవత్సరంలో మనకు ఇక్కడ నుంచి పెరిగేసి ప్రస్తుతానికి ఈ డిసెంబర్లో ఏ రేట్లో క్లోజ్ కాబోతుందంటారు మీరు? 1,30,000 అనుకుందామా? వద్దంటారా? మీరు కూడా ఆ టైంలో నుంచి బాగానే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్తే మీకు కూడా చాలా తక్కువ రేట్లో బంగారం వస్తుంది వచ్చేసి చెప్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మన ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్లో మీకు ఒక ఐడియా వస్తుంది శిరీష. చూడండి, 61 పాయింట్స్ ఉండింది August 22nd రోజున. అక్కడ నుంచి మనకి ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది September 16th 61 పాయింట్ నుంచి 95 పాయింట్స్, అంటే దాదాపు 34 పాయింట్లు పెరిగిందండి ఆగస్ట్ నెల నుంచి సెప్టెంబర్ 16 వరకు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను గ్రీడ్ ఎంత పెరిగిపోయింది. ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో గత వారం కూడా మనం చూపించాం అందరికీ, ఈ వారం కూడా ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోనే ఉంది. బంగారం పడిపోతుందా అంటే అస్సలు పడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అత్యాశకు వెళ్తున్నారు, అత్యాశలో ఉన్నారు కాబట్టి కుప్పకూలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే నేషనల్ మీడియాలో ఈ టాక్ ఉంది. సో కాబట్టి ఎక్స్ట్రీమ్ గ్రీడ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మీరు చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టుకుంటూ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొనుక్కుంటే ఏమవుతుందంటే సడన్గా ఒకవేళ 90,000 పడిపోయింది అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి దాదాపు 22,000 ఆర్ 20,000 వరకు పడిపోతే మీరు ఆ టైంలో ఏమనుకుంటారు? అయ్యయ్యో, నేను అనవసరంగా ఒక 10 తులం బంగారము 1,11,000 కొనుక్కొని ఇరుక్కున్నాను కదా, 90,000 వచ్చేసింది కదా బంగారం అని చెప్పేసి మీరే పశ్చాత్తపడతారు. సో నేనేమంటానంటే, మీరు అవసరమైతేనే నగ రూపంలో మీరు కొనుక్కోండి మొత్తం క్యాష్ పెట్టి. అవసరం లేకపోతే పెట్టుబడిగా పెట్టండి, చిన్న చిన్న మొత్తాల్లో పెట్టండి. వారానికి 1000 పెడతారా, నెలకు 1000 పెడతారా, పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే అది 1,11,000 నుంచి ఒకవేళ కింద 90,000 వచ్చినా కానీ అప్పుడు మీకు యావరేజ్ వర్కౌట్ అయ్యి ఈజీగా మీకు 95,000 లేదంటే 99,000 మధ్యలో ఉంటుంది మీకు. సో కాబట్టి మీరు ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారు. బంగారం ఫిజికల్ కొనడం వేరైతే బంగారంలో పెట్టుబడి పెట్టడం ఒక అలవాటుగా మీరు చేసుకోండి. మీరు ప్రతి నెల ఒక భక్తితో ఒక రిచువల్గా మీరు ఏదైతే చేస్తారు కదా, కంపల్సరీ ఎవ్రీ మంత్ కొంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుందండి. అందులోని ఇది కూడా చేర్చుకోండి. బంగారాన్ని ఏ నెల కూడా మిస్ అవ్వకుండా 1,000 నుంచి 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మీకే అది ఫ్యూచర్లో కాపాడుతుందని చెప్పేసి అది మీకు చెప్తుంది. ఇందులో డౌటే లేదు. గ్యారంటీడ్గా మీకు బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ ప్లానింగ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓన్లీ నేర్చుకోవడం ఒకటే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా స్టార్ట్ చేయండి ఈ రోజే. సో మండే నుంచి బంగారం ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. శుభదినాలు కాబట్టి సో ఖచ్చితంగా నవరాత్రాల్లో పర్చేసెస్ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మంచి రోజులు, మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.